తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. నాసి రకం నెయ్యి కంపెనీని తెచ్చింది నారావారి సర్కారేనని తేలింది. భోలేబాబాగా పేరు మార్చుకున్న హర్ష్ డైరీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తెచ్చింది చంద్రబాబునని దిగ్గు తేల్చింది. హర్ష్ డైరీకి టెండర్ ఇచ్చింది. హర్ష్ డైరీకి టీటీడీ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. అన్ని చంద్రబాబు హయాంలోనే కావడం విశేషం. మొత్తం మీద చూసినప్పుడు తిరుమలకు సరఫరా అయిన కల్తీ నెయ్యి మహాపాతకానికి చంద్రబాబే మూల కారణమని తేలింది. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ అధికారుల బృందం ఈ విషయాన్ని తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టు తిరుమల మహాప్రసాదం లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని నిర్ధారించిన సిబిఐ తన నివేదికలో చంద్రబాబు పాలనలో జరిగిన పాపాల చిట్టాను కూడా పేర్కొంది. నాసిరకం నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా కంపెనీపై సంచలన నిజాలు తన నివేదికలో పేర్కొంది. భోలేబాబా అసలు మాతృ సంస్థ హర్ష్ ఫ్రెష్ డైరీ. ఇక్కడే మొత్తం చంద్రబాబు హయాంలో జరిగిన పాపాల పుట్ట బద్దలైంది. సిబిఐ తన దర్యాప్తు నివేదికలోనే ఈ నిజాలను బయటపెట్టింది. వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబాకు అసలు అర్హత సర్టిఫికెట్ ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అని సిబిఐ నివేదిక పేర్కొంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే 82,000 కిలోల నెయ్యి టెండర్ హర్ష్ డైరీకి ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే కాలక్రమంలో భోలేబాబాగా పేరు మార్చుకుంది. అంటే అప్పటి హర్ష్ డైరీ, ఇప్పటి భోలేబాబా రెండూ ఒక్కటే అని సిబిఐ నిర్ధారణలో తేలిందన్నమాట. నెయ్యి సరఫరా అర్హత కోసం తప్పుడు ఆధారాలు సమర్పించిన హర్ష్ డైరీకి అర్హత సర్టిఫికేట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వంలోనే అని సిబిఐ తేల్చింది. హర్ష్ డైరీ రోజుకు 1,33,000 లీటర్ల పాలు సేకరిస్తుందని, చంద్రబాబు హయాంలోనే టెక్నికల్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిబిఐ విచారణలో స్పష్టమైంది. హర్ష్ డైరీ అర్హత కోసం చంద్రబాబు పాలనలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తి అబద్ధమని నేడు తాజాగా సిబిఐ నివేదిక తేల్చింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఈ భోలేబాబా అలియాస్ హర్ష్ డైరీకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నమాట. అంతేకాదు, ఇప్పుడు ఏవైతే పరీక్షలకు పంపిన నెయ్యి శాంపిళ్లు ఉన్నాయో అవి కూడా చంద్రబాబు పాలనలోని శాంపిళ్లే కావడం విశేషం. 2024 జూన్ 12న చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. 2024 జూలైలో 4 ట్యాంకర్ల శాంపిళ్లను పరీక్షించారు. ఈ 4 ట్యాంకర్లు టీటీడీకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే. ఆ పరీక్షల్లోనే నెయ్యిలో నాణ్యత లేదని తేల్చారు. అయితే ఆ 4 ట్యాంకర్లకు మళ్లీ తరువాత చంద్రబాబు పాలనలో అనుమతించేశారని సిబిఐ తన నివేదికలో పేర్కొంది. అంటే నాసిరకం నెయ్యి సరఫరా చంద్రబాబు పాలనలోనే మళ్లీ జరిగిందని తేలింది. సిబిఐ తేల్చిన ఈ నిజాలతో చంద్రబాబు అండ్ కో అబద్ధాల, అవాస్తవాల గుట్టు రట్టయింది.